ఆత్మీయులారా, పరమ పవిత్రము, పావనము, శుభకరము, భవ్యము, దివ్యము గురువారం నాటి సత్సంగము అయిన సాయి సుధాలహరికి శుభస్వాగతం. మనం ఎన్నో జన్మలుగా మానవులుగా పుట్టి ఈ భారతదేశంలో పుట్టడానికి కారణమైన భగవంతుడి కృపకు నమస్కారం పెట్టుకున్నాం. ముఖ్యంగా మనం ఎంత అదృష్టవంతులం అంటే, ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నప్పుడు, సంస్కృతులు ఉన్నప్పుడు భారతదేశంలో జన్మించాం. అందులోనూ ఇటువంటి నేలలో, ఆంధ్రదేశంలో మనం ఎక్కడ ఇప్పుడు ఉన్నామో ఇక్కడ ఉద్భవించటం వెనక ఉండే భగవంతుడి కృపకు, కరుణకు నమస్సుమాంజలి ఘటించుకోవాలి. అంతేకాదు, మనకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు లభించిన ఆధ్యాత్మిక సంస్కారానికి అందుకు కారణమైన ప్రాణులు, పరిస్థితులు, పదార్థం మొత్తానికి సహస్ర కోటి వందన శతాన్ని పరమాత్మ రూపంగా భావించి నమస్కరించాలి. ఇక తర్వాత బాగా గన ఆలోచిస్తే మనకు ఆధునిక కాలంలో భాగవతం కావాలి. ద్వాపరయుగం చివరిలో భాగవతం అయితే వ్యాసమహర్షి రచించారు. ఆధునిక కాలంలో అదే భాగవతం గన మరొకసారి జన ప్రవాదంలోకి వస్తే ఎలా ఉంటుందంటే, సచ్చిదానంద సద్గురువైన సాయినాథుల వారి దివ్య చరిత్రగా ఉంటుంది. మిత్రులారా, ఆత్మీయులారా, గురుబంధువులారా, సత్యాన్ని, ధర్మాన్ని నమ్మేటటువంటి అన్వేషకులారా, మీ అందరికీ నమస్సుమాంజలి. మనం ఎంత అదృష్టవంతులమో ఒక్కసారి గుర్తు చేసుకున్నాం. సాయిబాబా వారు మనకు పరిచయం అయ్యారు. సాయిబాబా యొక్క పరమ పావనమైన దివ్య చరిత్ర ఆధునిక భాగవతం. సాయిబాబా వారి మతమేంది, సాయిబాబా వారి కులమేంది, సాయిబాబా వారి ఇతర వివరాలు ఏమిటి, ఆయన ఏం మాట్లాడాడు, ఎలా ఉన్నారు, అవన్నీ ఎవరైనా వాళ్ళ మనసును బట్టి అనుకోవచ్చు. వాళ్ళందరికీ మనం శుభస్వాగతం చెబుదాం. కానీ సాయిబాబా భక్తులైన ప్రతి వారు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు, వాటిని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం, అగత్యం ఈ ఆధునిక కాలంలో ఈనాడు ఉంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేద్దాం. మనకు అందరూ ఆత్మీయులే, ప్రతివారు ఆత్మీయులే, ప్రతి విమర్శ ఆత్మీయమే. మనకు కానిదేమీ లేదు, సమస్తము మనకు ఆత్మీయమే. భాగవతంలో ఒక చిన్న శ్లోకాన్ని గుర్తుపెట్టుకున్నాం. వ్యాసమహర్షి కృష్ణుడున్న ఊరైన నంద గోపకులాన్ని గురించి చెబుతూ, అక్కడే కృష్ణుడు ఉంటాడు, కృష్ణ పరమాత్ముడు మానవ రూపంలో ఉంటాడు. అహోభాగ్యం అహోభాగ్యం నందగోపవ్రజౌకసాం సన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం అన్న భావం ఉందే, అది సరిగ్గా సాయిబాబా వారికి సరిపోదు. ఆ రోజు నందగోపకులలో అసలు ఇంతకీ కృష్ణ పరమాత్ముడెవరు, ఆయన ఎక్కడివారు? దేవకీ వసుదేవులకు ఎక్కడ పుట్టాడు? జైల్లో. మరి ఎక్కడ పెరిగాడు? నందగోపకులలో. ఆయన ఏమయ్యాడు? జగద్గురువు. ఆయన వాణి, ఆయన బాణి భగవద్గీత అయితే అందులో ఏం చెబుతుంది? శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే కృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ ద్వాదశోధ్యాయ ఇలా ఉంటుంది. అంటే అర్థమైంది, అక్కడెక్కడా కృష్ణోవాచ లేదు. కృష్ణుడు కాదు ప్రధానం, ఆయన చెప్పిన మాటల వెనక ఉన్న పరమార్థం ప్రధానమని కృష్ణుడే ఒప్పుకొని చెప్పిన మాట అది, వ్యాసుడు ఒప్పుకొని చెప్పిన మాట ఇది. కనుక ఈరోజు ఆధునిక మానవులకు, ఆధునిక యువతీ యువకులకు, ఆధునిక చేవ ఉండే మనుషులకు కావాల్సింది ఏం తెలుసా? మన ప్రాచీన ఋషుల దృక్పథం తెలియాలి. అప్పుడు కానీ మనం నిజమైనటువంటి భారతీయులుగా, ఆధ్యాత్మికతనే జీవన లక్ష్యంగా పెట్టుకున్న మనుషులుగా జీవించలేం. అటువంటి రోజు రావాలని ఆశిస్తాం.
ఇకపోతే సాయి గురించి మనం వీలైనన్ని వివరాలు చెప్పుకుందామని అనుకుంటూ వచ్చాం కదా. మన వైదిక దృక్పథంలో ఒక మాట ఉంది, పరిపూర్ణమైన సత్పురుషుడైన మహానుభావుడు ఎలా ఉంటాడు? అనికేతః శుచిః దక్షః. ఋగ్వేదం అండి, అనికేత శుచిర్దక్షః ఇలా ఉంటాడు. ఋగ్వేదంలో ఉంది, ఇతర వేదాల్లో ఉంది, మన శాస్త్రాల్లో ఉంది. ఈ ఉత్తముడైనటువంటి మహానుభావుడు నలుగురిలో అందరికీ తెలిసేలాగా కాకుండా అణిగి ఉంటారు. అనికేతుడు తాను ఎక్కడున్నాడో తెలియనివాడు, శుచి దక్షుడు. దేనికి దక్షుడు? భగవంతుడి యొక్క దివ్యశక్తిని నిరూపించడానికి తగిన సమర్థత కలిగిన వాడుగా ఉంటాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తథా ఆత్మానం సృజామ్యహం. నన్ను నేనే సృజించుకొని మానవరూపధారిగా వస్తాను అన్న భగవద్గీత ప్రమాణము సాయి యొక్క ఆవిష్కారానికి కారణం. సరే, ఏది ఏమైనా ఆయన గురించి తమ జీవితాన్ని మొత్తాన్ని ధారపోసి ఆయన పాదాల చెంత ఆత్మార్పణ చేసుకున్న పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు మనకి పరిచయమై మనకు మార్గదర్శి కావటం మనం పురాకృత పుణ్యఫలము, మన అదృష్టము, భాగ్యము కూడా. మాస్టర్ గారి దగ్గర ఉన్నందువల్ల మనకు లభించిన అమృతోపమానమైన ఆలోచన సరళిని, భావాలను పంచుకునేటువంటి దివ్య శుభ సందర్భం ఇది. తర్వాత అసలు షిరిడీలోనే బాబా ఎందుకు జన్మించాలి? మొత్తం భారతదేశంలో కొన్ని లక్షల గ్రామాలు ఉన్నాయిగా. ఇప్పుడైతే 6,40,000 చిల్లర ఉన్నాయని చెబుతున్నారు. మరి ఆ కోపర్గాలో అక్కడే షిరిడీలో ఏ విధంగా ఎందుకు బాబా జన్మించటం అంటే దానికి ఒక విశిష్టమైన కారణం ఉంది. అది ఏ జిల్లా? అహ్మద్నగర్. అహ్మద్ ఎవరు? అసలు చరిత్ర ఏం చెబుతుందంటే, ఆ ప్రాంతమంతా ఒకనాడు ముసల్మానులు విపరీతంగా మత మార్పిడులు చేసేసి ఆ ప్రాంతం అంతటిని నువ్వు బతుకుతావా ఇలా ఉండు, లేదా లేదు, చావలేక అయిన మనుషులు ఇలా అతి దారుణంగా సుమారు 300-400 సంవత్సరాల పాటు కరువు, కాటకాలు, దాడులు, ఇబ్బందులు, హింసలు పడిన తరువాత ఒకసారి నూతన సమాజ ఆవిష్కారంలో వచ్చిన మహనీయ మూర్తులలో అగ్రశ్రేణి ఎవరంటే సాయిబాబా. ఆ విషయాన్ని గుర్తుపట్టి భరద్వాజ గారు తాము ప్రారంభించినటువంటి సాయిబాబా పక్షపత్రికలో, ఆ రోజుల్లో పక్షపత్రిక, ఇప్పుడు అది మాసపత్రిక, ఆ పత్రికలో మొట్టమొదట ఏం చేశారు? కలియుగ అవతారం సాయిబాబా అన్నారు. అవతరతి అంటే అనంతమైన అత్యుత్తమ జ్ఞానస్థితి నుంచి కిందకు దిగేవాడు. ఉద్ధరతి అంటే మనందరినీ పైకి ఉద్ధరింపచేయగలవారు. ఆయన అవతార కార్యం 2, తాను అవతరతి, మనను ఉద్ధరతి, అదనమాట. సరే, ఇంత ఏమిటి? సాయిబాబా గురించి ఎలా చెప్పుకోవాలి? ఎక్కడ అంటే మనకు లభించినటువంటి మొత్తం ఆధారాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చెప్పుకున్నట్టయితే అసలు చాలా పరమాద్భుతం. ఆ చుట్టూ ఉండే సమాజంలో ఉండే రుగ్మతలన్నిటికీ జవాబు సాయిబాబా జీవితం. సాయిబాబా వారు గనుక అక్కడ ఏ ఇంట్లో పుట్టినట్టు తెలిసి ఉన్నా, అది బ్రాహ్మడైనా, అది ఋషీశ్వరుడైనా, లేకపోతే అది ఎవరైనా సరే, ఏ కులం, ఏ మతం, ఎవరు అయినా సరే, ఈరోజు సాయిబాబా గారు నిర్వర్తించదలుచుకున్న కార్యక్రమానికి అడ్డమై ఉండేది. కనుక ఎప్పుడూ బాబా ఒకటే అన్నారు, దైవ నిర్ణయానుసారం బ్రతికేవారే నా తల్లిదండ్రులు, అంతే అని మాత్రం చెప్పారు. ఎప్పుడూ అన్నేళ్లలో ఆయన ఫలానా ఊరోడని కానీ, వాళ్ళ తల్లిదండ్రులు ఫలానా వాళ్ళని కానీ ఇలా ఏమీ స్పష్టంగా తెలియదు. ఎందుకని? తెలిస్తే ఆయన అవతార కార్యానికి అడ్డమవుతుంది. ఆయన ఏ కులమైనా ఏదైనా అంతెందుకు, అంత కొద్ది రోజుల ముందే అక్కడ జరిగిన ఒక విషయం చెప్పుకుందాం. ఈ సందర్భానికి అది చాలా తగి ఉంటుంది. ఒకవేళ బాబావారు ఒక పరమ గురుదేవుడి చేత అనుగ్రహించబడినటువంటి ఒక వీరుగా ఉన్నా కూడా ఆయన అవతార కార్యం పూర్తి కాదు. ఎలా అంటే, మీరు జ్ఞానదేవుడు అనే పేరున్నారా? జ్ఞానేశ్వరుడు. వాళ్ళ తల్లిదండ్రుల చరిత్ర మీకు తెలుసా? అది అద్భుతమైన సినిమాలు కూడా వచ్చాయి మరాఠాలో. ఆ చరిత్ర ఎక్కడైనా మీరందరూ చదవచ్చు.
విశేషం ఏమీ లేదు. ఒక సత్పురుషుడు హిమాలయాల నుంచి వచ్చాడు. వచ్చి అక్కడ ఒక దగ్గర విడిది చేశారు. మహారాష్ట్రలో అలెండి ఆ ప్రాంతంలో. ఆ విడిది చేయగానే ఒక తల్లి, ఒక సౌభాగ్యవతి అయిన ఆడబిడ్డ వెళ్ళి ఆయనకు నమస్కరించింది. నమస్కరించగానే ఆయన, తల్లి పుత్రవతీ భవ అన్నాడు. అనగానే ఆమె ఆశ్చర్యపోయి విస్మయంతో చెప్పింది, మహానుభావ, మీరు ఎంతో గొప్పవారని చెప్పారు, కానీ నా వంటి అభాగ్యురాలి విషయంలో మీ ఆశీర్వాదం కూడా ఎలా నిష్ఫలమైందా అని బాధగా ఉంది అన్నారు. అట్లా ఉండదే అమ్మాయి, అయినా ఇంత ఏమిటి అంటే, నా భర్త వైరాగ్యంతో వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడో ఏమయ్యాడో తెలియదు, కాబట్టి నేను ఇదిగో ఇలా ఉన్నాను అని ఆమె అన్న. ఆయన ఒకసారి అలా చూస్తే, ఆమెను అలా చూడగానే తన ఆశ్రమానికి ఒకడు వచ్చాడు. ఆ కుర్రవాడు మనసుకు వస్తున్నాడు, ఈమె భర్త అతనే అయి ఉండొచ్చు అనుకున్నారు అని ఆయనకు స్ఫురించింది. సరే, ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తన ఆశ్రమానికి వెళ్ళాక ఆ కుర్రవాడిని పిలిచి అడిగాడు, ఏమోయ్ నువ్వేం చెప్పావు, ఇంట్లో అనుమతి తీసుకొచ్చానన్నావు కదా, తీసుకొచ్చావని. లేదు లేదు, అనుమతి ఏమైనా తీసుకురాకపోతే మీరు దగ్గరికి రానివ్వరని నేను ఆ మాట అబద్ధం చెప్పాను. కాబట్టి మహాత్మా, మీరు నాకు భక్తి మీద, దైవం మీద, ధర్మం మీద, తపస్సు మీద ఉన్న గౌరవంతో అలా చెప్పానే కానీ అనృత దోషం రాకుండా చూడండి అని అడిగాడు. అప్పుడు అన్నాడు, అటు కాదురా నాయన, ఇంతకాలం నా దగ్గర ఉన్నావు కదా, నీవు వెళ్ళి గృహస్థువు కా అని ఆ గురుదేవుడు ఆదేశించాడు. అతడు నేరుగా వచ్చాడు. ఆ గురువు పట్ల అంత అనన్య విశ్వాసం ఉంది అతనికి. సన్యసించి ఆ సన్యాసాన్ని గురువు యొక్క భావంతో విడిచి తిరిగి వచ్చి గృహస్థయ్యాడు. అతను చేసిన నేరం అదొక్కటే. సరే, నేరుగా వచ్చాడు, గురువు మాటను శిరోధార్యంగా తీసుకొని ఆయన అక్కడ గృహస్థలో ఉన్నాడు. బిడ్డలు పుట్టారు, అద్భుతమైన పిల్లలు. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఎంతో తపస్సు చేసి ఆ తపో ఫలితంగా వచ్చినటువంటి బిడ్డలు. కానీ సమాజము దారుణంగా వ్యతిరేకించింది. ఎంత దారుణంగా వ్యతిరేకించిందంటే, చివరికి వాళ్ళు వెళ్ళి ఆనాడు ఉండేటువంటి పెద్ద పెద్ద మహానుభావులు అనుకునే వాళ్ళ సంఘాలన్నింటి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి తరుణోపాయం చెప్పమని అడిగారు, ప్రాయశ్చిత్తం చెప్పమని అడిగారు. ఏం చేస్తే మేము ఇదిగో సన్యాసం నుంచి గృహస్థంలోకి వచ్చిన దోషం పోతుందో చెప్పండి బాబు అని. ప్రతివారు ఏమన్నారు, మా శాస్త్రాల్లో ఎక్కడా అలాంటి వాటికి పరిష్కారం లేదు అన్నారు. చివరికి ఏమన్నారు తెలుసా, మీరు చనిపోవడమే దానికి పరిష్కారం అని కూడా అతి నిర్దయగా చెప్పారు. చివరికి ఆ తల్లిదండ్రులు అట్లా వెళ్ళి ఆ బిడ్డల కోసం, వాళ్ళకి సమాజంలో గౌరవం కోసం, ఒక స్థానం కోసం, వాళ్ళకి చదువు చెప్పే మనుషుల కోసం, భిక్ష పెట్టే ఆధారం కోసం ఆ తల్లిదండ్రులు విగతజీవులై అట్లా నదిలోకి వెళ్ళి ఆత్మాహుతి చేసుకునేశారు. బిడ్డలు మిగిలారు. పెద్దవాడు నివృత్తి దేవుడు. ఆ పిల్లలకి ఎవరు గురువుగా ఉండటానికి ఒప్పుకోకపోతే ఆ నివృత్తినాథుడే తన తమ్ముళ్లకు, చెల్లెలకి గురువు అయ్యాడు. నివృత్తినాథుడు, సోపాన దేవుడు, తర్వాత జ్ఞానేశ్వరుడు, ముక్తాబాయి. ఆ బిడ్డలు భగవంతుడి యొక్క దివ్యశక్తిని నిరూపించగలగడంతో ఆ మరాఠా అద్భుతమైన ఆధ్యాత్మిక జీవన చరిత్రలో మిగిలిపోయారు. కనుక అది మనకొక సూచకమైన స్ఫూర్తిదాయకమైంది. వాళ్ళు చేసిన తప్పు ఏమీ లేదు. కానీ వాళ్ళు ఆ సమాజం చేత పీడించబడినట్టు అసలు అది మానవజాతిలోనే అతి హేయమైన విషయం. కానీ వాళ్ళు మాత్రం నిలబడ్డారు. ఏం చేశారో తెలుసా, భగవద్గీతను సరళీకరించి ప్రతి మనిషి నోటి మీద ఆ భగవద్గీత ప్రవచనాలు విశ్వవ్యాప్తమయ్యేట్టు కృషి చేసిన జ్ఞానేశ్వరిని విలేఖించి నిలిచిపోయాడు. ఎన్ని యుగాలైనా మరాఠా జీవన చరిత్రలో జ్ఞానేశ్వరుడు మిగిలి ఉంటాడు. ఒక ఏకనాథుని భాగవతం ఎంతటిదో అంతకంటే ప్రచారం పొంది జనజీవనంలో భాగమైపోయింది జ్ఞానేశ్వరి.
అది మొత్తం భారతీయ భాషలన్నిట్లోనూ ఒక అద్భుతమైనటువంటి సరళీకరణమైనటువంటి గ్రంథం. ఎప్పుడైనా అవకాశం ఉంటే చదువుదాం. అంతేకాదు ముక్తాబాయితో కూడా, ఆమెకు అద్భుతమైన బిడ్డ ఆమె తలుచుకున్నా కూడా ఆనందంగానే ఉంటుంది. ఆ విధంగా మరాఠా సమాజం అంతా ధర్మచ్యుతితో ఉన్న కాలంలో సాయినాథుల వారు అక్కడ అద్భుతంగా ప్రకటమయ్యారు. ఎలా? 16 ఏళ్ల కుర్రవాడుగా. మరి 16 ఏళ్ల కుర్రవాడుగా ఉండాలంటే తల్లిదండ్రి ఉండాలిగా. తల్లిదండ్రి గన ఉంటే కులము, మతము, జాతిభేదము, చిన్న పెద్ద, లావు, పొడవు అన్నీ చెప్తారు. కనుక తాను చేయవలసిన లోకహిత కార్యానికి అది అడ్డమని భగవంతుడు ప్రేరేపించారో ఏమో. మనకు తెలిసింది ఒక్కటే, సురూఢిగా తెలిసిందేమిటి? షిరిడీ బయట మామూలుగా అయితే మన పల్లెల్లో వాములో వేస్తారు. ఆ ఊరి బయట ఒక వేప చెట్టు కింద ఆ పక్కపక్కల అందరూ దొడ్డికి పోతారు. ఆ మాట మహానుభావుడైన ఆయన ఉన్నారు కాబట్టి చెప్పుకోం కనుక ఆ ఊరి బయట అందరూ అక్కడ దెబ్బలు అవి ఇవి వేసుకునే స్థలం మధ్యలో ఒక వేప చెట్టు కింద ఒకరోజు తెల్లారేపటికి ఒక కుర్రవాడు ఉన్నాడు. పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు అంటారు, వృద్ధురాలైన నానా సోబ్దార్ తల్లి మొట్టమొదటిసారి ఒక కుర్రవాడిని ఉదయాన్నే చూసింది. ఆనాటి దాని గురించి ఆమె ఏమన్నదంటే, అబ్బో ఆ పిల్లవాడు అద్భుతమైన వాడు, ఎప్పుడూ నిరంతరం భగవంతుని స్మరిస్తాడు, అతని ముఖము అతని జీవితం అంతా సముజ్వలంగా దేహమంతా మెరిసిపోతూ ఉంటుంది, దేనికి ఎవరిని ఏది అడగడు. ఆకలైతే ఒక ఇంటి ముందు నిలబడతారు, ఎవరైనా ఇస్తే తింటాడు, లేకపోతే పస్తుంటాడు, ఎవరితో ఏది మాట్లాడాడు. అడిగితే దైవమే నా తండ్రి, అట్లా 1-2 మాటల్లో ఆ విషయాలన్నీ ముగిచ్చేస్తాడు. ఆ విధంగా నిరంతరం ధ్యానం చేస్తూ ఉండేటువంటి వాడిని చూస్తే అబ్బురం కలిగింది. ఇట్లా ప్రకటమైంది. సాయిబాబా గురించి తెలిసిందేమిటి? 16 ఏళ్ల కుర్రవాడు ఆ ప్రాంతంలో, ఆ ఫిర్కాలలో, ఆ తాలూకాలో అడిగితే కూడా చెప్పలేరు ఆ ఊరు ఎక్కడిదో. ఆ రహతా నీమ్గామ్ అనే దానికి పనివాళ్ల పల్లె అది. ఆ ప్రాంతంలోనే దగ్గరలోనే వివేకానంద స్వామి లాంటి వారు అన్వేషకులుగా వచ్చినా కూడా తెలియనంతటి పల్లె అది. 1903లోనే దేహం విడిచిన ఆయన గారికే తెలియలేదు. 86 నుంచి 3 మధ్యలో పరివ్రాజకుడుగా వివేకానంద స్వామి ఎంతగానో తిరిగినా ఆ పక్కనే ఉండే పవహారి బాబాను చూశారే కానీ సాయిబాబాను చూడలేకపోయారు. కారణం తెలియదు. అటువంటి చోట ప్రకటమై విశ్వవ్యాప్తమైనటువంటి సాయి ధర్మానికి జయమగుగాక. జయహో సాయి ధర్మం అని నమస్కారంతో ఈనాటి సత్సంగాన్ని ఇప్పుడు ఆపుకుందాం, కొనసాగించుకుందాం. మీలో ఉండే భగవంతుడికి నమస్కారం.